అడిగిందో ఏమయ్యా లింగం ఎవరన్నా అడిగినారా అని ఇప్పుడు చేయి వాటర్ బాటిల్ కావాలి ఎందుకు డిస్టర్బ్ చేస్తావా? ఓకే, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ మీడియాకు ఇవాళ యూత్ ఏం పేరు పెట్టిరు? గోధీ మీడియా అన్నారు. గోధీ మీడియా అంటే నరేంద్ర మోడీని చోకేటువంటి మీడియానే అది అని నేరుగా ఒక దినపత్రిక పైన ఒక వార్తా ఛానల్ పైన ఆరోపణ చేయాలంటే భయపడేటువంటి సమాజం నుంచి ఆ మీడియా లైవ్ జరుగుతూ ఉంటే ఆ లైవ్ లో చొరబడి గోధీ మీడియా నఫరత్ చెప్తా ఉంది, ఇది మొత్తం విభజిస్తా ఉంది, ఇది తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తుందని చెప్పి మీడియాను ర్యాగింగ్ చేస్తే మీడియా భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ మీడియాగా చెప్పుకోబడుతున్నటువంటి మీడియా అంతా కూడా సిగ్గుతో తలదించుకొని ఓడిపోయామనేటువంటి ఓటమిని అంగీకరించింది. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాదు, జల్ల పురుగులు కాక్రోచెస్ నేషనల్ మీడియాను కూడా ఓడించినాయి. మరి కాక్రోచెస్ ఎవరు కాక్రోచెస్? మనమే. ఇట్ మీన్స్ జెన్జీ, మీరే. అనివార్యంగా దేశ ప్రధానమంత్రి ఏ ఒక్క రోజు మీడియా సమావేశం పెట్టకుండా 12 సంవత్సరాల కాలాన్ని వెల్లదీసుకుంటూ మీడియా వాళ్ళకు కాకుండా సినిమా యాక్టర్లకు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా మీ దెబ్బకు, మీ ఇన్స్టాగ్రామ్ దెబ్బకు అర్ధరాత్రి 12 గంటలకు లేచి రీలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇన్స్టాలో. ఇప్పుడు దేశంలో జరుగుతుంది రాజకీయ పార్టీల మధ్య యుద్ధం కాదు, జనరేషన్ల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న బీహార్లో 6 సంవత్సరాల బాలుడు బీహార్లో జరుగుతున్నటువంటి ఎంపిక పరీక్షల తీరు పైన నిరసన వ్యక్తం చేసి మొదటి లాఠీ దెబ్బ నేనే తింటా, మొదటగా జైలుకు పోవాల్సి వస్తే నేనే పోతా అని ఇంత 6 సంవత్సరాల అబ్బాయి నిరుద్యోగులకు అండగా నిలబడి నేనున్నా వీళ్ళకని చెప్పడం అంటే జన్ ఆల్ఫా అంటారు పిల్లల్ని. వాళ్ళు నిలబడితే ప్రపంచమంతా 6 సంవత్సరాల పిల్లగాడి పైన దృష్టి సారించి మేము ఎందుకు పోలేకపోయినాం అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది. మరి ఇది ఢిల్లీ, బీహార్, తమిళనాడుకే పరిమితమా? తెలంగాణకు కూడా ఉందా? తెలంగాణలో కూడా యూత్ ఉందా? ఇప్పుడు మీ అందరు ఉన్నారు, మంచి ఉద్యోగం సంపాదించాలని ఎంతమందికి అనిపిస్తా ఉంది? చేతులు లేవట్టండి. మంచి ఉద్యోగం మేము జీతగాళ్ళుగా బతుకుతాము అనేటువంటి కోరికనే మీలో ఉంది, అవునా? నేను ఇదే మాట చైనాలను, దక్షిణ కొరియాలను, జపాన్లలో యువతను అడిగితే ఏమంటారు? ఉద్యోగం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారంటే ఎవ్వరు చేయలేవట్టాడు. కంపెనీలు పెట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారంటే అందరు లేపుతారు. అప్పుడు వాళ్ళకి మనకున్నటువంటి తేడా అది. ఇప్పుడు చెప్పండి, కంపెనీలు పెట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? రైట్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆన్సర్ చేసేసినాం కదా. ఆన్సర్ చేసినాం కాబట్టి ఆ ఆన్సర్ని వెనక్కి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, అవునా? కానీ రైతాంగం గర్జిస్తే నరేంద్ర మోడీ పార్లమెంట్లో చేసిన చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. మన మాటను వెనక్కి తీసుకోవడానికి తప్పేముంది? కొన్నిసార్లు కొన్ని వెనక్కి తీసుకోండి, తప్పేం లేదు. కొన్నిసార్లు కొన్ని వెనక్కి తీసుకోండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక యాటిట్యూడ్తో ఫిక్స్ అయినాం కదా. తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఇన్ని కోట్ల మంది జనాలు ఉంటారు, ఇన్ని కాలేజీలు ఉంటాయి. ఇది అయిపోగానే మనం కానిస్టేబుల్, హోంగార్డో, టీచరో, ఇంకొక
జాబ్ చూసుకోవాలి, జాబ్ చూసుకొని జాబ్ వచ్చిందనగానే ఎట్లాగో పిల్లనియడానికి రెడీగా ఉంటారు. ఆ కట్నమో ఈ కట్నమో ఈఎంఐఓ పెట్టి ఇల్లు కొనాలి. ఇల్లు కొన్నాక 30-35 ఏళ్ళు ఇళ్ళకి ఈఎంఐ కట్టాలి. ఆ పాటికి రిటైర్ అయిపోయి మనం రిటైర్మెంట్ రోజు ఇల్లు ఈఎంఐ రోజు ఒకటేసారి అయిపోతుంది. ఈ రెండు అయిపోతాయి. ఏం చేసినాంరా ఫైనల్ గానంటే ఇల్లు సంపాదించిన. ఇల్లు లేకుండా ఈ భూమి మీద ఎంతమంది బతుకుతా ఉన్నారు చెప్పురి. అనేక మంది చెట్ల కింద బతికినారు. వేమనైతే చెట్టు కిందనే ఉన్నాడు.